ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు రేపు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి 31 వరకు జరగనున్న 6 రోజుల పర్యటనలో సీఎం ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, యాజమాన్యాలతో సమావేశమవుతారు. బ్రాండ్ ఏపీని ప్రపంచానికి పరిచయం చేసి పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించడమే ప్రధాన ఉద్దేశంగా పర్యటన ఉండనుంది. ప్రభుత్వం రూపొందించిన కొత్త పారిశ్రామిక విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దృష్టికోణం, మౌలిక వసతుల మెరుగుదల వంటి అంశాలను ఆయన విదేశీ పెట్టుబడిదారుల ముందు ఉంచనున్నారు. చిన్న పెద్ద పోర్టులు, ఎయిర్పోర్టులు, హైవేలు, హార్బర్లు, తీర ప్రాంతం పరిధి, మానవ వనరుల లభ్యత, భూ అందుబాటుతో పాటు అనుసంధానత వంటి కీలక అంశాలను కూడా చంద్రబాబు విదేశీ సంస్థల ముందు వివరించనున్నారు. ఈ పర్యటనలో పలువురు సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు జరగనున్నాయి. ముఖ్యంగా సెమీ కండక్టర్లు, ఏఈ, డేటా సెంటర్లు, పోర్ట్ ఆధారిత ప్రాజెక్టులు వంటి రంగాల్లో పెట్టుబడులపై చర్చించనున్నారు. సింగపూర్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులతో సమావేశం ముఖ్యమంత్రికి పర్యటనలో తొలి కార్యక్రమంగా ఉండనుంది. తెలుగు డయాస్పోరా సమావేశంలో ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై వారికి వివరణ ఇచ్చి ఆహ్వానించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములుగా ఉండేందుకు పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. ఈ ఏడాది నవంబర్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సును దృష్టిలో ఉంచుకొని సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు అక్కడి ప్రముఖులతో సీఎం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అంతేకాక డిజిటల్ ఎకానమీ, ఫిన్టెక్ రంగాలపై జరగనున్న బిజినెస్ రౌండ్ టేబుల్ చర్చల్లో పాల్గొనడంతో పాటు బిజినెస్ రోడ్ షోలో హాజరవుతారు. సింగపూర్లోని ప్రముఖ మౌలిక వసతుల కేంద్రాలు, లాజిస్టిక్స్ హబ్లను సందర్శించి అధ్యయనం చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ సంతోష్, చెప్పండి. ఇక ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు సంబంధించిన వివరాలేంటి? గుడ్ మార్నింగ్ శాలిని. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపటి నుంచి ఇక సింగపూర్ లో అయితే కనుక పర్యటించినట్టు తెలుస్తా ఉంది. దాదాపు 6 రోజుల పాటు ఈ యొక్క పర్యటనలో భాగంగా బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో పరిశ్రమలు తెచ్చేందుకు కూడా ఈ యొక్క ట్రిప్ అనేది ఉండబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక నవంబర్ లో ఏదైతే ఇటు వైజాగ్ లో జరిగేటువంటి పెట్టుబడుల సదస్సుకు ఈ యొక్క సింగపూర్ సంస్థలకి అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రముఖ ప్రఖ్యాతిగాంచినటువంటి కంపెనీలన్నీ కూడా ఇక సింగపూర్ నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే నేరుగా ఇక ఆయా సంస్థల ప్రతినిధులు నేరుగా కలిసి ఇక ఏపీకి ఆహ్వానించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏపీలో అపారమైనటువంటి పెట్టుబడులు పెట్టుకునేందుకు అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే అనేక విధాలుగా కూడా వనరులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఫ్రెండ్లీ వాతావరణంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇక ఏపీలో ఫామ్ అయినటువంటి నేపథ్యంలోనే ఇక
పెట్టుబడులు పెట్టేందుకు కూడా వచ్చేందుకు కూడా అపారమైనటువంటి అవకాశాలతో పాటు అనేక రాయితీలు ఇస్తున్నటువంటి పాలసీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపై కూడా ఈ యొక్క సింగపూర్ పర్యటనలో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఆయా సంస్థల ప్రతినిధులకైతే వివరించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు వెంట కూడా ఇక మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్, పలువురు అధికారులు సైతం వెళ్ళనున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఏ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఆయా శాఖకు సంబంధించినటువంటి పరిశ్రమల ప్రతినిధులతో అయితే భేటీ అవనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులకి వారికి అయితే కనుక వివరించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటు హైవేలు, హార్బర్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, 1053 కిలోమీటర్స్ తీర ప్రాంతం, నిపుణులైన మానవ వనరుల గురించి అయితే కనుక వివరించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా ఇక ప్రధానంగా ఏదైతే ఇక రాష్ట్రంలో P4 కార్యక్రమం నిర్వహిస్తున్నారో దానిలో భాగంగా కూడా వారిని సైతం కూడా భాగస్వామ్యం చేసేగా ఏదైతే పేదరిక నిర్మూలనకి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం నేపథ్యంలోనే ఇక సీఎం పారిశ్రామికవేత్తలను కూడా కోరనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇక ఏపీలో పోర్ట్ ఆధారిత ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దాంతో పాటు సెమీ కండక్టర్లు, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి పెట్టుబడులపై కూడా ఆయా సంస్థల ప్రతినిధులతోటి సీఎం చంద్రబాబు నాయుడు అయితే చర్చించనున్నట్టు తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇక డిజిటల్ ఎకానమీ, ఫిన్టెక్ పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ఈ యొక్క సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈ యొక్క సమావేశాల్లో పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా సింగపూర్ లో నిర్వహించే బిజినెస్ రోడ్ షో సైతం కూడా ఇక సీఎం చంద్రబాబు నాయుడు హాజరవునున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలతో పాటు లాజిస్టిక్స్ హబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే కనుక వివరించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇక మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించి తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏపీ బ్రాండ్ ని ఈ యొక్క డయాస్ ఆధారంగా, ఈ యొక్క సమావేశం ఆధారంగా కూడా ఇటు పూర్తి స్థాయిలో పెట్టుబడులకు ముందుకు రావాలి. ఎందుకంటే ఎక్కడున్నా కానీ తెలుగు వారి భారతదేశం యొక్క ప్రాముఖ్యత ఇతర దేశాల్లో విస్తరించినటువంటి నేపథ్యంలోనే వారు ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడుకి వారికి వివరించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఇటు ఏపీ ఆర్థికంగా చిన్నాభిన్నమైనటువంటి నేపథ్యంలోనే ఎటువంటి అభివృద్ధి లేకపోవడం, అదేవిధంగా అమరావతి రాజధాని అనేది లేకపోవడం, నిర్మాణాలు ఎక్కడెక్కడే నిలిచిపోవడంతో ఇక ఏపీ బ్రాండ్ అనేది వెనకడికి వేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఇక పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కూడా ఇటు ఏపీని అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా వివరించనున్నట్టు తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఈ సింగపూర్ పర్యటనలో భాగంగా ఏపీలో ఉన్నటువంటి ఏదైతే ఇటు పలు ప్రాజెక్టులు సైతం కూడా వివరించనున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన అనంతరం ఇటు రెండో విదేశీ పర్యటనగా సింగపూర్ వెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. గతంలో దావోస్ వెళ్లి ఆయా సంస్థల ప్రతినిధులను కలవడం, అదే విధంగా ఇటు ఏపీకి ఉన్నటువంటి అంశాలపై వివరించడం జరుగుతా ఉంది. ఇక రెండోసారి చూసుకున్నట్లయితే రెండో విదేశీ పర్యటన సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ లో ఉన్నటువంటి సంస్థల ప్రతినిధులు అయితే కనుక నేరుగా కలిసి ఇక్కడ ఉన్నటువంటి అపార వనరులపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.